ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. నేటి ధ్యానాంశము కీర్తనల గ్రంథం 91వ కీర్తన 11వ వచనము. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. చూడండి ఎంత చక్కటి మాట ద్వారా ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడో. నీ మార్గాలన్నిటిలో కూడా నిన్ను కాపాడటానికి ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించేటువంటి దేవుడు. ఈ రోజున మనము చాలా మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉంటున్నాము. బయటికి వెళ్ళిన వ్యక్తి క్షేమంగా ఇంటికి వస్తాడో లేదో గ్యారంటీ లేని రోజుల్లో మనం బ్రతుకుతున్నాము. ఏమండి, ట్రాఫిక్ ఎక్కువైపోయింది, వాహనాల తాకిడి ఎక్కువైపోయింది, రోడ్ల మీద చాలా బిజీగా మనుషులు నడుస్తున్నారు, చాలా బిజీగా సంచరిస్తూ ఉన్నారు. ఇలాంటి బిజీ లైఫ్ల్లో మరి మన మార్గాలన్నిటిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి రక్షించేటువంటి వాడు. ఆయన ఎలా రక్షిస్తాను, ఎలా కాపాడుతాను అంటున్నాడంటే, తన దూతలకు ఆజ్ఞాపించి దూతల చేత కాపాడుతాను అని చెప్పని అంటున్నాడండి. బైబిల్ గ్రంథంలో యాకోబు ఒక చక్కటి మాట ప్రార్థన చేస్తాడు దేవునికి, ప్రభువా అని చెప్పి తండ్రి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ యబ్బోకు రేవు దగ్గర దేవుని వైపు తిరిగి ప్రార్థిస్తూ ఉంటాడు. దేవా, నేను నా మార్గంలో నుంచి ఇటుగా వెళ్తున్నానయ్యా, నేను ఇటుగా వెళ్తున్నప్పుడు నీకు ప్రార్థించి నేను బయలుదేరగా నా మార్గం అంతట్లో నువ్వు తోడుగా ఉన్నావయ్యా, మరలా నన్ను క్షేమంగా నా తండ్రి ఇంటికి నువ్వు నడిపిస్తున్నావయ్యా, నిజంగా నువ్వెంత గొప్ప దేవుడు అని దేవునికి ఆయన చేసిన ఉపకారములకు మేలులకు కృతజ్ఞతాస్తుతులు యాకోబు తెలియజేస్తా ఉన్నాడు ప్రియులారా. అలాగే బైబిల్ గ్రంథంలో మీరు చూస్తున్నట్లయితే ఎజ్రా, నెహెమ్యా వీళ్ళందరూ కూడా గోడ కడటానికి, ఇశ్రాయేలు యొక్క పట్టణ ప్రాకారములు కడటానికి బయలుదేరి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, మా ప్రయాణము, మా మార్గాలన్నీ కూడా క్షేమకరంగా ఉండాలి, చక్కగా జరగాలి నాయనా, మేము క్షేమంగా అక్కడికి వెళ్ళి పని చేసుకుని మరలా మా మార్గాల్లో మేము క్షేమంగా వెనక్కి రావాలయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకుని బయలుదేరితే దేవుడు వారి మార్గాలన్నిట్లో కూడా తోడుగా ఉన్నాడంట. దేవుడు వారిని క్షేమకరమైన మార్గాల్లో తీసుకుని వెళ్ళాడు. అలాగే అక్కడ పనులన్నీ చక్కగా జరిగింపచేసి మరలా క్షేమంగా తమ మార్గాలలో దేవుడు కాపాడుకుంటూ తీసుకుని వచ్చాడు. అందుకే కీర్తనకారుడైన దావీదు 23వ కీర్తనలో ఒక చక్కటి మాట అంటాడు. ఏంటి తెలుసా? గడాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అని చెప్పనని. దావీదు జీవితంలో గడాంధకారము లాంటి లోయలో సంచరించే పరిస్థితులు వచ్చాయి. లోయ లాంటి అనుభవాల్లోనికి వెళ్ళిపోయాడు. చీకట్లో సంచరించేటువంటి రోజులు వచ్చాయి. ఆ చీకట్లో కొంతకాలం గడపాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఒంటరి తరముతో ఉండాల్సిన రోజులు అతని యొద్దకు వచ్చినవి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అలాంటి చీకట్లో నడుస్తున్నప్పుడు, అంధకారమే తన చుట్టూ కూడా కమ్మి ఉన్నప్పుడు కూడా దేవుడు తన దూతల చేత దావీదుకు తోడుగా ఉన్నాడు. నీ దుడ్డుగర్ర నీ దండము నన్ను ఆదరించిందయ్యా, నీవు తోడుగా ఉండి నడిపించావయ్యా అని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాడు. దేవా, నీవు నన్ను నడిపించావు, నీవు నన్ను ఆదుకున్నావు, నీవు నాకు తోడుగా ఉన్నావు, నీవు నన్ను వృద్ధి చేశావు, గడాంధకారపు లోయలలో నేను సంచరిస్తే నన్ను నడిపించావయ్యా అని చెప్పని, నన్ను ఆదరించావయ్యా అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు దావీదు తెలియజేస్తున్నాడు. ఈ రోజు నీ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నీ మార్గములన్నిట్లో కూడా నిన్ను కాపాడటానికి తన దూతలను ఆజ్ఞాపించి పంపించేటువంటి వాడండి. బైబిల్ గ్రంథంలో ఎలీషా పనివాడు ఒక దాతోన్ అనే గృహములో ఉంటుంటే సిరియా రాజు తన సైన్యాన్ని పంపించాడండి వాళ్ళ మీదకి. వాళ్ళని ఎట్లాగైనా సరే పట్టుకొని రండి, మన మీదకు వచ్చేటువంటి ఆ ఉపద్రవాలన్నీ ముందుగానే ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నారు. మనము ఏ దిక్కున వెళ్తున్నామో ముందుగానే వాళ్ళు ప్రార్థించి తెలుసుకుని ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తున్నారు. అందుకే వాళ్ళ మీద మనము జయం పొందుకోలేకపోతున్నాం, గెలవలేకపోతున్నామని సిరియా రాజు సైన్యము ఇతని వల్లే అని చెప్పి తెలుసుకుని ఎలీషాను అలాగే అతని పనివాడిని పట్టుకొని రమ్మని, చంపమని చెప్పి ఒక మహాసైన్యాన్ని పంపించాడు సిరియా రాజు. అయితే పనివాడు బయటకు వచ్చి అరుణోదయమని చూడంగానే వాళ్ళ ఇంటి చుట్టూ కూడా పొదలలో దాక్కొని ఉన్నారంట ఆ సిరియా సైన్యము. పనివాడు భయంగా లోపలికి వెళ్ళిపోయి చెప్తున్నాడు, అయ్యా ఇదిగో దైవజనుడా, మనల్ని చంపడానికి సిరియా రాజు ఒక మహాసైన్యాన్ని పంపించాడయ్యా, భయపడిపోతున్నాను, రథాలతో వచ్చారు, గుర్రాల మీద వచ్చారు, వాళ్ళ సైన్యము చాలా గొప్పదయ్యా, ఈ రోజు మన పని ఖాళీ అయిపోయిందని చెప్పనని భయపడతా తన యొక్క యజమానుడికి చెప్తుంటే ఎలీషా ప్రవక్త చెప్తున్నాడు, ప్రభువా వీడు చూచినట్లుగా వీడి కన్నులు తెరువు అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ పనివాడితో చెప్తున్నాడు, అయ్యా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఆ సంఖ్యను చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఆ మంది మార్బలాన్ని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులు అని చెప్పని అన్నాడండి. వెంటనే పనివాడు అన్నాడు, మన పక్షాన్ని ఎవరున్నారయ్యా? ఈ ఇంట్లో కొంతకాలం నుంచి నువ్వు నేనే కదా, మన ఇద్దరం మాత్రమే ఉంటున్నాం కదా, మన పక్షమున ఎవరున్నారు? మన పక్షమున రాజు లేడు, మన పక్షమున భటులు లేరు, మన పక్షమున కావలి కాయటానికి ఎవరు కూడా లేరు కదా, మన ఇద్దరమే ఉన్నాము కదా, మన పరిస్థితి ఏంటి అని చెప్పారంటే అక్కడ పనివాడికి చెప్తున్నాడు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులు.
వారికంటే సంఖ్యలో గొప్పవాళ్ళు, వారికంటే బలంలో గొప్పవాళ్ళు, వారికంటే కూడా హోదాలో గొప్పవాళ్ళు, వాళ్ళకంటే కూడా ఆయన సైన్యము చాలా పరాక్రమము కలిగినది, బలము కలిగినటువంటిది, బలవంతులై ఉన్నారని చెప్పారని వీడు చూచినట్లుగా వీడి కన్నులు తెరువు ప్రభు అని ప్రార్థిస్తే కన్నులు తెరిచి చూడగా ఆ సిరియా సైన్యము పక్కన ఎలీషా ఉన్నటువంటి ఇంటి చుట్టూ కూడా మహా గొప్ప సైన్యము, పరలోక సైన్య సమూహము దిగి వచ్చిందంట. దేవదూతలు దిగి వచ్చారు. అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, అగ్నిమయమైనటువంటి మనుషులు, బారుడు ఎత్తుగా ఉన్నటువంటి వాళ్ళు కనబడేసరికి సిరియా సైన్యం చూసి భయపడిపోయారండి. అరే, ఇప్పుడు దాకా వాళ్ళిద్దరే ఉండాలి, ఈ గొప్ప సైన్యం ఎక్కడి నుంచి వచ్చిందని వారు పారిపోయారంట అక్కడి నుంచి. కాబట్టి మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులు. ఆయన తన దూతలను పంపించి మనల్ని కాపాడేటువంటి దేవుడు పిల్లారా. అందుకే యేసయ్యను అరెస్టు చేసేటప్పుడు కూడా అక్కడ గెత్సెమనే తోటలో ఆయన చెప్తాడు పేతురుకి, ఆ పేతురు, నువ్వెందుకు ఈ పని చేసావని పేతురుని అక్కడ దండించి పేతురుని అంటున్నాడు, నేను గనక నా తండ్రికి మొరపెట్టుకుంటే ఆయన పరలోకములో నుండి 12 వ్యూహ సైన్యములను పంపించి నన్ను రక్షించగలడు. చూడండి ఎన్ని సైన్యాలు, 12 వ్యూహ సైన్యములను కంటే గొప్ప దేవదూతలను పంపించి నన్ను రక్షించగలడు. ఆయనకి గొప్ప సైన్యం ఉంది, పరలోకంలో గొప్ప సైన్యం ఉంది, మహా గొప్ప సైన్యం ఉంది. ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి మనల్ని కాపాడేవాడు. బైబిల్ గ్రంథంలో తన బిడ్డలు ఎన్నో సందర్భాల్లో ఆయన తన దూతల చేత కాపాడుకుంటూ, తన దూతల చేత నడిపించుకుంటూ తీసుకుని వచ్చిన దేవుడు ఈ రోజున నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని కాపాడుకుంటూ మీ ప్రతి ప్రయాణాల్లో తోడుగుండి మిమ్మల్ని నడిపించి వర్ధిల్ల చేయనుగాక. నీకు క్షేమాన్ని, నీ కుటుంబానికి క్షేమాన్ని కలుగ చేయనుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, ఈ వాక్యము చేత ఎంతో మంది తృప్తిపరచబడ్డారు. నీ వాక్యమును ఇతరులకు పంచుకున్నాను తండ్రి. ఈ విన్న వాక్యము వీరి జీవితంలో నాయన ఫలించి అభివృద్ధి చెంది విస్తరించులాగున మీరు కృప చూపించండి నాయనా. మీరు మీ దూతల చేత మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తుండగా మా ప్రతి ప్రయాణమును సఫలపరచండి అయా. ఎలియాజరు ప్రార్థించినట్లుగా తన ప్రయాణం కొరకు ఈ రోజున మేము కూడా మా పిల్లల కుటుంబాల ప్రార్థన నాయనా, మా యొక్క జీవితాల ప్రయాణాల కొరకు ప్రార్థిస్తుండగా మా ప్రతి ప్రయాణాలలో, మా ప్రతి అనుదిన కార్యక్రమాలలో నీ దూతలను తోడుగా ఉంచి కాచి కాపాడి సంరక్షించి అన్ని విధాలా కూడా ఆదుకోమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసయ్య ఈ రోజంతా కూడా మీకు తోడుగా ఉండి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడి క్షేమకరమైన మార్గాల్లో నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్.